కోనా మొక్కలండి. రత్నాకర్ గారు పంపించారు సీఎం రమేష్ గారికి. ఈ కోనా మొక్క దీంట్లోని పండు మిరగాయల ముద్ద, సాల్టు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. ఇలా కలిపి గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టాను. గంటన్నర ఫ్రిడ్జ్లో పెడితే బాగా నానుతుంది. నైట్గా నైస్గా ఉండడం కూడా ఉండే నైట్గా కలర్ వేసుకోవాలా. నైస్గా కనబడటం గురించే తప్ప కలర్ దేనికి పని చేయదు. ఇంకా ఎలా కలిపితే మొత్తం కలర్ మంచి కలర్ వస్తుంది. నైస్ కలర్ వస్తుంది నైట్గా వేసుకుంటే. రెడ్ కలరు, రెడ్ ఫుడ్ కలరు. దీంట్లోకి ఇంకేటేట్ వేయాలంటే వేసాం, బాగా కలిపేసాను. అయితే ఇందులోకి నైట్గా శనగపిండి వలన టేస్ట్ వస్తుంది. నైట్గా శనగపిండి వేసాను. శనగపిండి వేసి బాగా కలిపాను. ఇలాగా కలిపి ఇప్పుడు దీంట్లోకి కార్న్ఫ్లవర్ వేసుకుంటే మనం వేసిన కారం, సాల్టు అవన్నీ పడతాయి. నూనెలో వదిలేయకుండా ఉండడానికి. మనం ఇది కానీ వేసుకోకపోతే మనం వేసిన కారం అన్నీ నూనెలో వదిలేస్తుంది. నూనెలో వదిలేసి పట్టుకోదు మొక్కకు ఉండదు ఏమీ. ఇలా వేయడం వల్ల మొక్కకి ఆ కారం అన్నీ ఉంటాయి, ఆ కార్న్ఫ్లవర్ పడుతుంది. ఇలాగా కలుపుకోవాలా. చూడండి, ఇందులో ఎక్కువ పోర్షను పండు మిరపకాయల వల్ల వచ్చిన కలరు, పించ్ ఆఫ్ అమౌంట్ వేసారు కలరు. ఒక్క పించ్ వేస్తే కనుక అది మంచి కలరు, మాడిపోయినట్టు రాకుండా మంచి కలర్ రావడానికి 80% పండు మిరపకాయలతో కలర్ తీసుకొస్తారు ఎప్పుడు. ఇదే కాదు, ఏ ఫ్రై అయినా సరే పండు మిరపకాయలు కలరు ప్లస్ ఆరోగ్యానికి మంచిది. ఘాట్ రావడానికి. పచ్చికారం అనేది అన్ని రకాలు వేసేస్తారు. అది పచ్చికారం వేయకూడదు. క్వాలిటీ ఆఫ్ కారంలో కూడా పండు మిరపకాయలు అంత రెడ్గా మిరపకాయలు ఉండాలి. పండు మిరపకాయలు ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని